ఇప్పుడే మనకి కుజుడు యొక్క కారకత్వాలు ఇది బాగా తెలిసి ఉండాలి. కుజుడు అనగానే మనకేంటంటే ఫస్ట్ కారకత్వం మనం ఏం చెప్తాం అంతఃశక్తిలో సత్వము అని చెప్పి. అంటే ఒక పర్సన్ యొక్క శక్తి, ఎనర్జీ, బలం కుజుడు కారకం, ఫస్ట్ కారకం. ఇంకా మన శరీరంలో కుజుడుకుండే ఇంకో కారకత్వం ఏదైనా ఉందంటే కనుక మోస్ట్ కారకత్వం బ్లడ్, రక్తం అనమాట. ఇంకా మూడో కారకత్వం ఏదైనా ఉందంటే కనుక వెపన్, ఆయుధం. అంటే ఈ మూడు ఏంటంటే కుజుడు యొక్క అంతర్గత శక్తులు ఇవి. రెండు కుజుడిని మనం ఏ కారకత్వం తీసుకుంటామంటే పరాశర మహర్షి ఇచ్చింది మనకి దేహ కారకత్వం. ఈ దేహం అని, దేహం అంటే బాడీ మొత్తం కుజుడు కాదు, ఈ బాడీని నడిపించేది కుజుడు. ఇప్పుడు మనకు ఏదైనా వస్తువు ఉంది, ఆ వస్తువు మనకు పనిచేయాలంటే సమ్ ఎనర్జీ, సమ్ పవర్ కావాలి. ఇంట్లో వాషింగ్ మిషన్ కానీ, ఇంకా మిక్సీలు గిక్సీలు, కరెంట్లు, ఫ్యాన్లు, ఏసీలు, ఏది మనిషి తయారు చేసిన వస్తువు ఏది రన్ అవ్వాలన్నా కూడా మనకి ఒక పవర్, ఎలక్ట్రిసిటీ. ఆ ఎలక్ట్రిసిటీ అంటే వైర్స్ ద్వారా మనం ఏంటంటే ఇంటర్నల్ గా దానికి సప్లై విధంగా పంపిస్తాం. ఇది మనుషులు మనం తయారు చేసిన దానికి ఎలక్ట్రిసిటీ కావాలి. దేవుడు కూడా అంతే. ఇంత పెద్ద దేహాన్ని తయారు చేసి ఆ దేహంలోకి ఒక పవర్ని ఇవ్వాలంటే గనక మన నరాలు, నాళ్ళు వాటి ద్వారా ఏంటంటే రక్త ప్రవాహం చేపిస్తా మనలో ఒక విద్యుత్ శక్తిని అతను జనరేట్ చేపిస్తాడు. మనకి వాటర్ ద్వారా ఏమొస్తుంది? పవర్ జనరేట్ అవుతుంది. వాటర్ ద్వారా పవర్ జనరేట్ అవుతుంది కాదు, వాటర్ ఫ్లో అవటం వల్ల పవర్ జనరేట్ అవుతుంది. అందుకే ఫ్లో ఆఫ్ వాటర్ మనం ఏమంటామంటే కరెంట్ అంటాం. యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ మనం అనాల్సిందే. మనం కరెంట్ అనే వాడగం. కరెంట్ అంటే ఏంటంటే ఫ్లో ఆఫ్, ఏదైనా ఒకటి ఫ్లో అవుతుంది అనుకో, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఫ్లో అవుతుంది, దాన్ని కరెంట్ అంటాం. ఫ్లోని కరెంట్ అని. అలా మన బాడీలో కూడా ఈ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో, ఈ జనరేటర్, పంపింగ్ మెషిన్, హార్ట్ ఏదైతే ఇదంతా ఏంటంటే ఒక రకమైన విద్యుత్ శక్తిని డెవలప్ చేస్తుంది. ఇదేంటంటే మన శక్తిగా మన బాడీలో ఉంటుంది. అండ్ వెపన్ అనేది మనం వాడాలి. మనకుండే వెపన్స్ ఏంటి? కాళ్ళు, చేతులు. అదే, అందులో చెయ్యి అనేది మనం ప్రతిదానికి వాడతాం. మన పిడికిలి ఏదైనా సరే, మన బలం ఏదైనా అంటే మన శక్తి, సత్వ. ఎవరన్నా ఏం చూపిస్తా అంటే పిడికిలు చూపిస్తాం, నాకు ఎంత బలం ఉంది అని. ఈ పిడికిలు కూడా దేన్నైనా పట్టుకుంటారు, కాగితం పట్టుకుంటా కానీ ఏదైనా ఉపయోగించాలి కానీ మన రిస్ట్లో బలం ఉంది. ఈ శక్తి కుదుడు అన్నమాట. ఇదంతా మీకు తెలిసే ఉంటుంది యాక్చువల్గా. నవగ్రహ స్తోత్రాలు మీరు చదువుతూ ఉంటారు కాబట్టి అందులో కుజగ్రహానికి ఒక స్తోత్రం ఉంటుంది, మీకు ఐడియా ఉండే ఉంటుంది. చెప్పండి వెంకట గారు. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమభ్రవం ఆ, కుమారం సత్యహస్తం తం మంగళం ప్రణమామి. ధరణీ గర్భ సంభూతం. జనరల్ గా చూసుకున్నాం అనుకోండి, ఈ శివుడు భూమి మీద అతనిది ఇది పడతాం, ఆ భూమి లోపల ఉన్న గర్భంలో పుట్టాడు అనుకోండి. ఇది జనరల్ గా మనకు వచ్చేది. ఇక్కడ ధరణి అంటే ఏంటంటే మనిషి యొక్క శరీరమే ధరణి. ఉమ్. ఆ ధరణి లోపల అంతర్గతంగా ఉంటుంది, బ్లడ్ బయట పారదు ఇది. మన శరీరం లోపల ఫ్లో ఉంటుంది. అక్కడ పుట్టింది రక్తం. దేంతో? విద్యుత్ కాంతి సమప్రభ. సమత్వం ఆ, అంటే ఆ విద్యుత్ కాంతితో సమానమైనటువంటి వాడు. అంటే దీన్ని మనం కరెంట్ అంటాం. ఎనర్జీ అని, ఉమ్. మన శరీరంలో ఎనర్జీని క్రియేట్ చేసేది ఈ కుజుడు అని. అందుకే కుజుడుకున్న కారకత్వాల్లో సత్వం అనేది ఫస్ట్ కారకత్వం మనకి. రెండో కారకత్వం రక్తం. ఇది ఫ్లో ఆఫ్ బ్లడ్ వల్ల మనకి ఏంటంటే అక్కడ మన బాడీలో విద్యుత్ అనేది జనరేట్ అవుతుంది. ఎస్. సైంటిస్టులు కూడా ఏం కనిపెట్టారు? మనిషి చనిపోవటం అంటే ఫస్ట్ చనిపోయేది బ్లడ్. బ్లడ్ ఎస్. చనిపోతే టోటల్ బాడీలో మనిషి శవం అంటాం మనం. ఈ బ్లడ్ ని పంపింగ్ చేసేది ఏంటంటే గుండె. ఎందుకంటే మనకి ఏంటంటే కరెంట్ షాక్ ఇస్తారు దాన్ని మళ్ళీ ఫ్లో చేయడానికి, మనిషి బతికే అవకాశం ఉంటుంది కదా అని. అంటే ఫ్లో ఆఫ్ బ్లడ్ ఆగిపోతుంది అని.
సర్వరోగాలకు కూడా కారణం ఏంటంటే, అంటే పవర్ అక్కడికి వెళ్ళలేదు అనుకోండి, ఆ పార్ట్ ఏంటంటే పనిచేయదు. ఏ మిషన్కి అయినా సరే పవర్ సప్లై లేకపోతే కనుక మిషన్ పనిచేయదు. మన బాడీలో బ్లడ్ కూడా దాంట్లో ప్రవాహం జరగట్లేదు అనుకోండి, ఆ పర్టికులర్ ఆర్గాన్స్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే కుజుడు మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా కుమారం శక్తి హస్తం. ఇక్కడ కుమారం అంటే మనం రెండు రకాలు తీసుకుంటాం. కుమారస్వామి చేతుల్లో ఉండే అంకుశాన్ని తీసుకోవచ్చు మనం, మన చేతుల్లో ఉండే గ్రిప్ని తీసుకోవచ్చు, పిడికిల్ని రిస్ట్ని తీసుకోవచ్చు. ఇవేంటంటే యుద్ధం చేయడానికి వెళ్తాం. కుజుడుకుండే లక్షణాలు ఇవన్నీ. డిఫాల్ట్ గా శరీరాన్ని నడిపించేది సత్వము కుజుడు, రూల్ వన్. ఇంకా ఇంటర్నల్ గా మనం వెళ్ళాం అనుకోండి, కుజుడు లక్షణాలు ఇంకా చాలా ఉంటాయి. అతను ఏదన్నా ఫ్లో, మన బాడీలో ఫ్లో ఇంకోటి ఉంటుంది, అతను కూడా శక్తే. ఆ ఫ్లో ఇంకో చోట ఎక్కడ వస్తుందంటే మనకి ఇడా పింగళ నాడిలో, సుషుమ్న నాడిలో వచ్చే ప్రవాహం. ఈ రక్తం నుంచి రేతస్ అనేది అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. ఇది కుజుడేమండి. రెండు బోన్ లోపల ఉండే మజ్జ, బోన్ మేర అంటాం, ఇది కుజుడేమండి. అంటే ఈ కుజుడు ఏంటంటే ఈ దేహాన్ని నడిపిస్తున్నాడు, ఈ దేహానికి శక్తినిస్తున్నాడు. ఈ కుజుడిని మనం ఏంటంటే బ్యాలెన్స్ గా కాపాడుకోవాలి. అంటే ఒక పర్సన్ యొక్క దేహం కష్టపడుతుందా లేదా, పడితే ఎప్పుడు కష్టపడే ఛాన్స్ ఉంటుంది, అది కూడా మీరు చెక్ చేసుకోండి. మీకు ఆల్రెడీ ఒక క్లాస్ చెప్పాను కదా, ఇది పాచక బోధక కారక వేదక సంజ్ఞ విభాగం క్లాస్ ఒకటి వెళ్ళింది మీరు. కుజుడిని ఎప్పుడైతే సెంటర్ చేస్తుంటారో, ఈ కుజుడికి వేదకలు ఎవరు అర్థమైనా, ఈ పాచక స్థానాలను బోధక స్థానాలను ఎప్పుడైతే వేదకలు దెబ్బతీస్తారో, ఆ పర్టికులర్ గ్రహాల పీరియడ్లో ఈ దేహానికి కుజుడికి సంబంధించిన సమస్యలు వస్తాయి. దేహానికి సంబంధించిన సమస్యని మనం కుజుడిని సెంటర్ చేసి చూడొచ్చు డిఫాల్ట్. ఎందుకంటే అది ఆ సెంటర్ చేస్తున్నప్పుడే మీకు ఏంటంటే ప్రారంధాలతో సహా కనబడుతుంది. ఆ ప్రారంధం మనకి ఏ జన్మ ఖచ్చితంగా అయితే ఆ ప్రారంధ కర్మ అనేది పంచమనామ సంబంధం ఏర్పడి ఉంటుంది. వాళ్ళు ఈ దేహాన్ని ఇబ్బంది పెడతానికి వాళ్ళ యొక్క దశాంతరాల్లో యాక్టివేట్ అవుతుంటారు. ఇది కుదిరి మనం ప్రెడిక్షన్ చేస్తాం. అది బాడీకి సంబంధించిన డిసీజెస్ సంబంధించిన కానీ, ఇబ్బందులకు సంబంధించిన కానీ, శారీరక శ్రమలకు సంబంధించింది కానీ, ఎందుకు ఈ పర్సన్ ఇన్ని రకాలుగా దేహ కష్టాన్ని పడుతున్నాడంటే కుజుడిని సెంటర్ చేయాలి. కుజుడిని సెంటర్ చేయటం, ఈ పాచిక బోధక కారక వేదక సిస్టము ఆ గ్రహాలని మీరు అప్లై చేసి చూడండి. మీకు ఏంటంటే ప్రాబ్లం ఒకటి చెప్పగలరు. ఇప్పుడు ఇదే కుజుని మనం ఏంటంటే కొన్ని కారకత్వాల్లో దోషంగా కూడా తీసుకుంటాం. కుజు కారకత్వాలు మనం ఎక్కువగా తీసుకునేది ఏంటంటే కుజు దోషాన్ని తీసుకుంటాం. కుజు దోషం అనగానే మనకేం చెప్తాం, ఈ 2, 4, 7, 8, 12 స్థానాల్లో లగ్నాత్ కుజుడు స్థితి పొందిన ఒక రకమైన కుజు దోషం, చంద్రాత్ స్థితి పొందితే సైకలాజికల్గా ఒక రకమైన కుజు దోషం, శుక్రుడి ఇదే కుజుడు అలాగా ప్లేస్ అయితే ఇంకొక రకమైన ప్రేమ విషయంలో కుజు దోషం అని చెప్పి మనం 3 గ్రహాల నుంచి ఇదేంటంటే మ్యారేజ్లో, అంటే వివాహానికి సంబంధం ఏంటో ఒకటి లగ్నం అంటే మనిషి యొక్క వ్యక్తిత్వం, 2 మనస్సు అతని యొక్క మానసిక స్థితి, 3 శుక్రుడు అతని యొక్క సుఖ సంతోషాల్లో అతని యొక్క స్థితి, ఏ విధంగా అతను ఇది అవుతున్నాడు. ఇక్కడ కుజుడు దోషం కాకూడదు అని. ఎందుకంటే కుజుడు ఒక వెపన్ కదా, మనం మాట్లాడుకున్నాం కదా, కుజుడు వెపన్ అంటే ఏంటి, ఇక్కడ అతనిలో ఒక రకమైన యాంగ్జైటీ ఉంటుంది, అర్థం, ఒక రకమైన ఉద్రిక్తత స్వభావం ఉంటుంది, దూకుడుతనం ఉంటుంది, తొందరపాటు ఉంటుంది. ఎందుకంటే బలమైన వాడికి ఏంటంటే పట్టాలి బెస్ట్. బలమైన వ్యక్తి ఎప్పుడైనా అవతలని పట్టాలి అన్న తపనలో ఉంటాడు. యంగ్స్టర్స్ లో కూడా అలాగే ఉంటుంది. పుస్తకం అంటే యంగ్స్టర్ కాబట్టి దూకుడుతనం ఉంటుంది. కుజుడికి ఒక షార్ట్ టెంపర్ కూడా తీసుకుంటాం. ఎప్పుడు తీసుకుంటా అంటే కుజుడు డిఫాల్ట్ గా మనకి అశుభ గ్రహాల్లో చెప్పాడు. పాపగ్రహాల్లో మనకి పరాశర మహర్షి ఏంటంటే కుజశనులు రాహుకేతులు చెప్పాడు కదా, అందులో ఒక కుజుడిని కూడా మనం అశుభత్వంలో తీసుకుంటాం ఇన్ కేసు. ఇప్పుడు కుజుడు అశుభత్వంలో తీసుకున్నాం మనం, లేదు కుజు దోషంలో తీసుకున్నాం ఒక జాతకానికి,
ఇప్పుడు నిజంగా కుజదోషం ఈ జాతకానికి పనిచేస్తుందా లేదా అంటే మళ్ళీ దానికి వాళ్ళు చాలా రెమెడీలు చెప్పారు. ఈ కొన్ని రాసుల్లో కూర్చుంటే మినహాయింపులు కుజుడు, లేదా కొన్ని గ్రహాలు దృష్టి పడటం వల్ల మినహాయింపులు కూడా ఉండవు. కుజదోషం నాది కుజదోషం వీడియో ఒకటి ఉండాలి, ఆర్టికల్ కూడా రాసా. వాటిలో చూశారనుకోండి మీకు మినహాయింపులు అవన్నీ కనబడతాయి. అది జనరల్ ప్రిడిక్షన్. మహర్షులు ఏ విధంగా జనరల్ వ్యూలో చెప్పారు అది. కానీ కుజదోషం ఉన్నా కూడా పైకి కనబడినప్పుడు ఈ కుజుడు దోషంగా కాకపోవచ్చు కూడా. కుజదోషం కనబడుతున్నట్టు ఉంటుంది, కానీ కుజుడు ప్లస్ అవ్వచ్చు. ఎప్పుడు ప్లస్ అవుతాడని కూడా మనం, మీరు ఈ పాచిక బోధక వేదక సంజ్ఞలు మీరు అప్లై చేశారనుకోండి వాళ్ళ జాతకంలో, ఆ కుజుడు యొక్క ప్లస్ కనబడుతుంది. మనం కుజదోషం ఉంటుంది పలానా డ్యామేజ్ అయ్యిద్ది అనుకుంటాం, కానీ అవదాడు లైఫ్లో. ఎందుకు అవదంటే మీకు ఈ సినారియోలో కనబడిపోతుంది ఎందుకు అవలేదు అని. కొంతమందికి అవుతుందంటే దానికి వేరే గ్రహాల సపోర్ట్ కూడా ఉంటుంది, ఎందుకు వీళ్ళ లైఫ్ లాగా డిస్టర్బ్ అయింది అని. అంటే ఒక పర్సన్ మనం ఏ విధంగా జాతకం చూడాలి, ఈ కుజుడిని ఎలా తీసుకోవాలి. ఇప్పుడు కుజుడు ఇన్ కేసు బలహీనుడు అయ్యాడు, మనం బలహీనుడు అనగానే నేర్చబడ్డాడు కుజుడు, వీళ్ళ దేహం ఇబ్బంది పడుతుంది అంటాం. నేను చూసా నేత స్థానం కర్కాటకంలో కుజుడు ఉన్న వాళ్ళు కూడా పహిల్వాన్లు చూశాను, బాడీ బిల్డర్ చూసాను, ఫుల్ స్ట్రాంగ్ పవర్ఫుల్ పీపుల్ కూడా చూశాను. కుజుడు నేత స్థానం వాళ్ళకి కర్కాటకంలో ఉన్నాడు. కుజ దోషం ఉన్న వాళ్ళని కూడా చూశాను, లగ్న చతుర్థంలో నేచబడ్డ కుజుడిని చూశాను. పైగా వాళ్ళు ఏంటంటే లైఫ్ టైం చాలా హ్యాపీగా ఉంటారు, బలంగా ఉంటారు, ఫ్యామిలీ లైఫ్ కూడా ప్రాబ్లం రాదు. నాకు తెలిసిన పర్సన్కి అయితే కుజుడు 12వ భావంలో కూర్చుంది. కుజ దోషం అది. తులా లగ్నానికి సప్తమాధిపతి 12లోకి వెళ్ళాడు, దోషం అయ్యాడు. మ్యారేజ్ చేసుకున్నాడు, 80 ఇయర్స్ ఉంటాయి ఆయనకి హ్యాపీ లైఫ్. వాళ్ళ మిస్సెస్ కూడా ఒక 84 దాకా ఉంటుంది. భార్యాభర్తలు ఏమి విడిపోలేదు, గొడవలు పడలే, హ్యాపీగా ఉండాలి. అంటే మిగిలిన గ్రహాలకి కుజుడు ఎంత సపోర్ట్ ఇచ్చాడని చెప్పాలి. అంటే ప్లేస్మెంట్ ఎలా ఉంది యాక్చువల్గా ఏంటంటే, లగ్నాత్ 12వ భావం, లగ్నంలో చంద్రుడు కూర్చున్నాడు, చంద్రుడి నుంచి 12 అంటే కుజదోషం 2 రకాలుగా వెళ్ళింది. అంటే మినహాయింపు కాదు ఇక్కడ, మిగిలిన ప్లానెట్ని బట్టి ఇతను ఏ స్థితిలోకి వెళ్ళాడు అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు కుజుడు దోషం అవ్వచ్చు ఇన్ కేసు. ఇప్పుడు మనం జనరల్గా చూసుకున్నాం అనుకోండి, ఒక పర్సన్ జాతకంలో ఇన్ కేసు సప్తమాధిపతి ఎవరన్నా అయ్యారు, అర్థమండి. ఇతను లగ్నాత్ కుజుడు ఏ, 8లో కానీ 7లో కానీ 4లో కానీ 12లో కానీ స్థితి పొందాడు, కుజ దోషం అని చెప్తాం కదా మనం, ఖచ్చితంగా చెప్తాం కుజ దోషం అని. నిజంగా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయింది, ఎప్పుడు అయింది అన్నది ఇంపార్టెంట్. ఫ్యామిలీ అనగానే మనం ఏం చెప్పుకుంటాం, జనరల్గా చూస్తే, జనరల్గా చూసుకుంటే ఫ్యామిలీ లైఫ్ ఎప్పుడు ఒక మ్యాచ్ లాగానే తీసుకుందాం, అర్థం. కుజుడు ద్వితీయంలో కానీ చతుర్థంలో కానీ కూర్చున్నాడు, లేదు కుజుడు ద్వితీయంలోనూ కూర్చున్నాడు, మ్యాచ్ లగ్నాన్ని వృషభంలోనూ కూర్చున్నాడు. ఇప్పుడు లగ్నంలో శుక్రుడు కూర్చుంటే కనుక ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది ఖచ్చితంగా అయింది. ఎందుకంటే కుజుడికి 12వ భావం వేదక స్థానం. మీకు మనకి పాచక బోధక కారక వేదకలో వేదక కుజుడికి 12 అయింది. ఈ వేదక స్థానంలో సప్తమాధిపతి వెళ్ళి కూర్చున్నాడు, ఇప్పుడు ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్. కుజుడు మనకి ద్వితీయంలో కానీ చతుర్థంలో కానీ సప్తమాష్టమంలో కానీ వ్యయంలో కానీ కూర్చున్నాడు, కుజదోషం అన్నాం. కానీ సప్తమాధిపతి బలంగా ఉన్నాడు, అర్థమైందండి. లేదా సప్తమాధిపతి నుంచి ఈ పాచిక భావంలో శుభగ్రహాలు వచ్చి కూర్చున్నాయి, అంటే మిత్రులు వచ్చి కూర్చున్నారు, వేదకుడు రాకుండా. అప్పుడు కూడా ఫ్యామిలీని నిలబెట్టుకోవాలని చూస్తారు. కానీ ఈ సప్తమాధిపతి వెళ్ళి కుజుడికి వేదకులోకి వెళ్ళి పడ్డాడు అనుకోండి, లేదా ఈ కుజుడి యొక్క వేదాలు అంటే ఎవరైతే ఉన్నారో వేదక స్థానంలో కుజుడి యొక్క శత్రువు సప్తమాధిపతిని చూస్తున్నాడు, మళ్ళీ ఇబ్బంది. ఇప్పుడు కుజదోషం ఉంది ఒక పర్సన్కి, ఇప్పుడు సప్తమాధిపతి వెళ్ళి కుజుడి యొక్క పాచిక భావంలో పడ్డాడు. ఒక్క నిమిషం.
1 minute. ఇప్పుడు కుజుడి నుంచి మనం రెండో భావం తీసుకుందాం. రెండో భావం మనకి ఏమొచ్చింది ఇక్కడ? పాచిక భావం వచ్చింది. కుజుడు రెండో ఇంట్లో కూర్చున్నాడు మేష లగ్నానికి డిఫాల్ట్గా, అది మనం కుజు దోషం అంటాం. ఇప్పుడు కుజుడి నుంచి రెండో ఇంట్లో శుక్రుడు వెళ్ళి కూర్చున్నాడు సప్తమ. ఇది సూపరం అండి, సూపరం. కుజు దోషం కాదు, ఫ్యామిలీ లైఫ్ సూపర్ ఉంటుంది. ఎందుకంటే సప్తమాధిపతి కుజు దోషానికి కుజుడు దోషం ఇవ్వకుండా తన ద్వితీయంలో సప్తమాధిపతి కూర్చుంటాం వల్ల కుజుడు యొక్క పాచక గుణాన్ని యాక్టివేట్ చేస్తున్నాడుగా. కుజుడు క్వాలిటీస్ అన్ని మంచి డెవలప్డ్ క్వాలిటీస్ ఉంటాయిగా. కుజుడు కారకత్వాలన్నింటినీ ఏంటంటే సప్తమాధిపతి ఇస్తున్నాడు అని చెప్తాడు. సప్తమాధిపతి అంటే ఎవరు ఇక్కడ? స్పౌస్, భార్య కానీ భర్త కానీ. వాళ్ళు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో, నిజంగా కుజదోషం అనుకుంటాం మనం ఇక్కడ, పెళ్లి చేసుకున్నాక వీళ్ళకి బాగా కలిసి వచ్చింది. ఎందుకంటే కెరీర్లో కానీ రాజభోగాల్లో కానీ అర్థం, రాజయోగాలు కానీ అన్ని పాచిక భావంలో ఎన్ని గుణాలు ఉంటే అన్ని గుణాలు ఇస్తాడు. ఎవరిస్తారు? సప్తమాధిపతి ఇచ్చిస్తున్నాడు. మనం ఎక్కడైతే దోషం అనుకున్నామో ఇన్ డెప్త్ మనం పరిశీలిస్తే వాళ్ళ లైఫ్లో దోషం కాదు కదా, పెళ్లి చేసుకుంటే బాగా కలిసి వచ్చేది అని చెప్పాలి. మనం ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఇది కుజదోషం 2, 4, 7, 8, 12 అనేది ఫస్ట్ స్టెప్. అది యాక్చువల్గా బేసిక్స్ లో. దాని తర్వాత బేసిక్స్ కూడా వస్తే ఈ ఫస్ట్ స్టెప్ ని ఎలా యూటిలైజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అర్థం? చాలా మంది ఏంటంటే ఒక స్టెప్ చదువుకున్నారు, దాని దోషం అని వేస్తున్నారు రాష్ట్రాలు. అర్థం? నిజంగా దోషం ఉందా లేదని చెక్ చేయాలి కదా. ఎందుకంటే సప్తమాధిపతి కారకుడు పరిస్థితి ఏంటని చూసుకోవాలి కదా. కుజుడు యొక్క వేదక స్థానంలోకి వెళ్ళాడా లేదా అని. ఎందుకంటే ఒక ప్లానెట్ కుజుడు వేదక స్థానంలో, ఇంకా వేదకుడి డిఫాల్ట్ గా బుధుడు అనుకుంది. అర్థం? ఇప్పుడు ఈ బుధుడు చూడండి సప్తమాధిపతి అయ్యాడు. బుధుడు సప్తమాధిపతి. ఇది దేనికి అవుతారు? మేన లగ్నానికి కానీ మనకి ధనుర్ లగ్నానికి కానీ బుధుడే సప్తమాధిపతి అవుతాడు. ఇప్పుడు వీళ్ళకి కుజదోషం ఏర్పడింది ఇన్ కేసు. అంటే కుజుడు 2లో ఉన్నాయి, 4లో ఉన్నాయి, 7, 8లో ఉన్నాయి, కుజదోషం ఏర్పడింది. ఇప్పుడు ఈ బుధుడు డిఫాల్ట్ గా మనకేంటి? వేదగ్రహం కుజుడికి శత్రువు కదా, బుధుడు శత్రువు. ఈ బుధుడు పాచిక వల్ల కుజుడి నుంచి రెండో ఇంట్లో కూర్చున్నాడు. వీళ్ళకి మళ్ళీ డైవర్స్ అవుతాయని చెప్పాలి. నా శుక్రుడు కూర్చుంటే హ్యాపీ, సప్తమాధిపతి కూర్చుంటే సెకండ్ హౌస్ లో వేరే ఎవరైనా సరే. 12లో కూర్చుంటే డ్యామేజ్ అయ్యింది, 2లో కూర్చుంటే వేరే ఏ సప్తమాధిపతి అయినా సరే హ్యాపీగా ఉంటాడు. కానీ ఇన్ కేస్ ఈ కుజుడికి వేదకుడే బుధుడు కాబట్టి ఈ బుధుడు 12లో ఉంటే ఓకే, కుజుడి నుంచి మళ్ళీ మ్యారేజ్ డిస్టర్బెన్స్ అవ్వదు. అలా కాకుండా ఇదే బుధుడు పాచికలోకి వెళ్ళిపడ్డాడు, శుభాన్ని ఇవ్వాల్సిన చోట వేదకుడు వచ్చే కూర్చున్నాడు. ఇక్కడ మళ్ళీ మ్యారేజ్ డిస్టర్బెన్స్ ఏది? ఇప్పుడు దాకా ఇతని లైఫ్ హ్యాపీగా ఉంది, ఆఫ్టర్ మ్యారేజ్ వీళ్ళ లైఫ్ కొలాప్స్ అయిపోతుందని చెప్పొచ్చు. మీకు అర్థమైంది ఉంటుంది అనుకోండి. పాత క్లాస్ ఏనంటే కావాలండి మళ్ళీ ఒకసారి, ఆల్రెడీ 2 గ్రూపుల్లో కూడా ఉంది ఆ క్లాసు, రిపీట్ చేసుకున్నానండి. అంటే కుజ దోషాన్ని కూడా మనం ఇంకా డీప్ గా స్టడీ చేయటం. కుజ దోషం అనే కాదు, కుజుడు ఏ క్యారెక్టర్ అయినా సరే వాళ్ళ జాతక చక్రంలో ఏ భావాధిపతి అయినా సరే ఆ భావానికి కుజుడు ఏం చేస్తున్నాడు అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు కుజుడు మనం ధరణి గర్భ సంభూతం అన్నాం అనుకోండి, వాళ్ళు భూమిలోంచి పుట్టిన వ్యక్తి అంటాం. అంటే ఇలా భూమి లోపల పుట్టాడు, భూమి లోపల అంతర్భాగంగా అతని యొక్క ఎనర్జీ ఉంది. అంటే మన శరీరంలో రక్తం ఎలా ప్రవాహం చేస్తుంది జనరల్ గా చూసుకుందాం. ఇప్పుడు జనరల్ గా చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకి కుజుడికి జనరల్ గా చూసుకుంటే భూలాభం ఉంటుంది అంటాం మనం. కుజుడు బాగున్నాడు, భూలాభం రావాలి. అర్థం? లేదు పెళ్లి చేసుకున్నాడు, భూలాభం వస్తుంది. కొంతమంది కుజు శుక్రుల కలయిక అంటే మనకి పుస్తకాల్లో ఏం చెప్పారంటే ఇది అడవి కాచిన వెన్నెల జీవితం యవ్వనం అంటారు. అంటే యవ్వనం అడవి కాచిన వెన్నెల అంటే యవ్వనంలో మనం
ఏదేది సాధిద్దాం అనుకుంటామో, లేకపోతే ఎలాంటి సుఖభోగాలు సంసార భోగాలు అనిపిద్దాం అనుకుంటాం, అది యవ్వనంలో అనుభవించలేరు. యవ్వనం దాటాలి. 35 ఆ ఏజ్లో వీళ్ళకి పెళ్ళిళ్ళు అవుతుంది. ఒకవేళ యవ్వనంలో అయితే డిస్టర్బెన్స్ అయిద్దని కూడా చెప్తారు డిఫాల్ట్. ఇప్పుడు కుజుసుక్కులు కలిశారు. కుజుసుక్కులు జాతకంలో కలిసినప్పుడు వేదక స్థానంలో బుధుడు ఉన్నాడు. ఎందుకంటే శుక్రుడు బుధుడు పక్క పక్కనే తిరుగుతారు, గుర్తుపెట్టుకోండి. కుజుసుక్కుల కలయిక చెప్పేటప్పుడు మనం పక్క పక్కన తిరుగుతూ ఉంటాడు. ఎవరో బుధుడు తిరుగుతూ ఉంటాడు. బుధుడు కూడా మనం కన్సిడర్ చేయాలి కదా. బుధుడిని కన్సిడర్ చేయకపోతే అలాగే చెప్పండి. అంటే బుధుడిని కన్సిడర్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలన్నది కూడా ఇంపార్టెంట్. బుధుడిని చూడకుండా కుజుసుక్కుల కలయికని చెప్పమాకండి. ఎందుకంటే పక్కన ఉన్న బుధుడు ఈ కుజుడికి ఏ భావంలో కూర్చున్నాడు అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు కుజుడు దాటి శుక్రుడు కూర్చున్నాడు, కుజుడు శుక్రుడే ప్రయాణం చేస్తున్నాడు అంటే తను ఏదైనా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది లక్ష్మీదేవి పొందుతుంది. ఇన్కేస్ 12లో కుజుడు వెనకాల బుధుడు కూర్చున్నాడు అనుకోండి, బాగుంటుంది. లేదు, శుక్రుడు 12లో కూర్చొని కుజుడు ప్రయాణం చేస్తున్నాడు, కుజుడు నుంచి 2 ఇంట్లో బుధుడు కూర్చున్నాడు అనుకోండి, ఇది డిస్టర్బ్ అయ్యింది. ఇది వాళ్ళని మీరు ల్యాండ్ మీద పెట్టండి, అది పెట్టండి, ఇది పెట్టండి అనుకుంటాం. యాక్చువల్గా జనరల్గా చెప్తుంటారు కుసుక్కుల కలయికలంగానే ల్యాండ్స్ మీద వాటి మీద వీటి మీద పంటలు పండే, శుక్రుడు అనగానే సీడ్ అని, కుజుడు అంటే భూమి అని, అంటే ఫామ్ ల్యాండ్స్ మీకు కలిసి వస్తాయని ఇలా చెప్తుంటారు జనరల్గా ఆస్ట్రాలజర్స్. కానీ వీళ్ళిద్దరూ ఏ విధంగా వెళ్తున్నారని అంటే శుక్రుడు నుంచి ఏది ఇంపార్టెంట్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. మనం ఏం చేస్తాం ఇప్పుడు, శుక్రుడికి బుధుడికి కనెక్షన్ చూసుకోవాలి. శుక్రుడి నుంచి 2 ఇంట్లో బుధుడు ఉంటే ఓకే, కుజుడి నుంచి 2 ఇంట్లో ఉండవు. ఇప్పుడు కుజుడు దూరంగా ఉన్నాడు, మనకు ప్రాబ్లం లేదు, అర్థమేనండి. బుధుడి నుంచి ఉన్నాడు 2 ఇంట్లో, బుధుడి నుంచి 2 ఇంట్లో శుక్రుడు ఉంటే ఓకే, ఇలా శుక్రుడి నుంచి 2 ఇంట్లో బుధుడు ఉన్నాడు, నో ప్రాబ్లం. నో ప్రాబ్లం ఇక్కడ బాగా కలిసి వస్తుంది. అంటే ఒక చిన్న ప్రిడిక్షన్ చేసినప్పుడు మనం పాచిక బోధకాల కనెక్షన్ చూసుకోవాలి. చూసుకుంటే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. అంటే ఒక కుజుడనే కాదు, ఏ భావాన్ని మనం చెక్ చేసుకునేటప్పుడన్నా వాళ్ళ యొక్క శక్తి ఎంత ఉందనేది చూసుకో. ఒక దేహానికి సంబంధించిన బలాన్ని మనం చెక్ చేయాలంటే కనుక, ఇప్పుడు లగ్నాధిపతి బుధుడు కాకుండా కుజుడి నుంచి 2 ఇంట్లో పడ్డాడు అనుకోండి, బుధుడు కాకూడదు, రూల్ 1. ఎందుకంటే బుధుడు వేదకుడు, కుజుడికి 2 ఇంట్లో మనకేంటంటే పాచిక యోగం, ఎక్సలెంట్ యోగం. 2 ఇంట్లో లగ్నాధిపతి పడ్డాడు, బుధుడు కాకుండా ఎవరైనా సరే వాళ్ళు దేహదారుఢ్యం బలంగా ఉంటుంది. వాడు తాగనే తిరగని ఏదైనా చేయని ఎక్సలెంట్గా ఉంటుంది. వాళ్ళ వాళ్ళకి జ్వరాలు రోగాలు రావు. మంచి తాగుబోతులు ఎక్కువ కాలం బతికిన వాళ్ళు ఉంటారు, 80 ఏళ్ళు 90 ఏళ్ళు, వాళ్ళు డైలీ డ్రింక్ చేస్తుంటారు, లేని వ్యసనం ఉండదు, కానీ ఒక్క రోగం రాదు. ఎందుకంటే ఆ కుజుడి నుంచి 2 ఇంట్లో ఎవరు ఉండాలన్నది చెప్పాలి. అంటే కుజుడి నుంచి 2 ఇల్లు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అదేనండి. 6 ఇల్లు కూడా ఇంపార్టెంట్. 6 ఇల్లు కూడా మనకి బోధక స్థానం మంచిదే. కుజుడి నుంచి 6 ఇంట్లో లగ్నాధిపతి కూర్చున్నా కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే మనం దేహ కారకత్వం చూస్తున్నప్పుడు, ఒక మనిషి యొక్క ఫిజికల్ స్ట్రెంత్ చూస్తున్నప్పుడు లగ్నాధిపతి తనువు భావాలు. మన లగ్నం అంటే మన తనువు, మన బాడీ. అందులో మళ్ళీ పార్ట్స్ చూస్తే లగ్నం అనగానే హెడ్ అంట. కుజుడు డిఫాల్ట్ గా దేహ కారకుడు. ఒక మనిషి యొక్క దేహ కారకత్వాన్ని మనం చూడాలి అంటే కనుక కుజుడు యొక్క పాచిక బోధకల్లోకి లగ్నాధిపతి వెళ్ళి పడ్డాడు అనుకోండి, దేహం చాలా బాగుంటుంది. మంచి సుందర రూపం ఉంటుంది, అందంగా ఉంటున్నాడు, మంచి తేజస్సు, రాజగుణం రాజస్సు ఉంటుంది. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. అదే కుజుడి నుంచి పాచిక బోధలు అంటే 2 6 స్థానాల్లో బుధుడు పడితే
వేదకుడు పడితే వీళ్ళ బాడీని, దేహాన్ని, వీళ్ళ తనువుని, వీళ్ళ ఐడియాలజీని అన్నింటినీ ఇబ్బంది పెడతాడు. కాలపురుషుకుంలో డిఫాల్ట్ గా మేషానికి అధిపతే కుజుడు. ప్రతి మనిషిలో తనువుకి కుజుడు అంతర్లీనంగా అధిపతే. కుజు కారకత్వాల్లో తనువు అధిపతే. అంటే కుజు కారకత్వాలన్నీ, అంటే రక్తము, వెపన్స్, ధైర్యము. మనం ఏదైనా పని చేయాలనుకోండి, మనకంటే ఒక ధైర్యం కావాలి. అంటే ఒక గ్రిప్ ఉండాలి. చెప్పారు కదా, గ్రిప్ అంటే కుమారం, శక్తి హస్తం, పట్టు. ఏదైనా పని చేయాలంటే మనకు ఒక పట్టు ఉండాలి, ఒక శక్తి ఉండాలి, సత్వ ఉండాలి. ఈ జాతకుడికి ఎంత సత్వ ఉంది అనేది మనకి డిఫాల్ట్ గా, మీకు లాస్ట్ టైం చెప్పిన క్లాసు చాలా యూజ్ అయింది. అది చెక్ చేయకుండా మీరు ఏంటంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళకూడదు. అది చెక్ చేయకుండా మీరు కుజు దోషం ఉందని చెప్పేసి మనం బ్లైండ్ ప్రిడిక్షన్ చేయకూడదు. దోషం ఉంటుంది కుజుడు, ఎందుకంటే 2, 4, 7, 8, 12 భావాలను ఒక దోషం ఇస్తాడు. అర్థమైందా? నిజంగా దోషం ఇచ్చాడా అన్నది మనం చెక్ చేయాలి. నిజంగా దోషం ఇవ్వచ్చు కదా, ఎందుకంటే కుజుడు శత్రువు. బుధుడు, కుజుడు యొక్క పాచిక బాధలో పడితే కుజుడు బలహీనుడైపోయినాడు. కుజుడు తన యొక్క శక్తిని ఇవ్వలేడు. ఇప్పుడు ఈ బలహీనుడు ఏం చేస్తుంటాడు? కుజు దోష స్థానంలో కూర్చొని డిస్టర్బెన్స్ ఎక్కువ చేస్తుంది. అర్థమేనండి? ఇట్లా మీరు ఏంటంటే చెక్ చేసుకోవాలి, శత్రువు ఎక్కడ కూర్చున్నాడు. బుధుడు, కుజుడి నుంచి, అది ఇంపార్టెంట్. 2, 6 భావాల్లో కూర్చున్నాడా, ఈ జాతకంలో కుజు దోషం ఉందా, సప్తమాధిపతి వెళ్ళి కుజుడి నుంచి వ్యయంలో పడ్డాడా. ఇప్పుడు ఈ పర్సన్కి మహా దీర్ఘాయుషు యోగాలు ఉన్న వాళ్ళు ఇచ్చే పెళ్లి చేయాలి. లేదా ఖచ్చితంగా వైద్యం కొట్టి తీరింది, అప్పుడు చెప్తాం వైద్యం ఉంది, కుజు దోషం ఉంది. అంతేగాని చూడంగానే నా ఈ భావాల్లో కూర్చున్నాడు కుజుడు దోషం అని చెప్పి మనం ప్రెడిక్ట్ చేయకూడదు. అంటే బేసిక్స్ తో ప్రెడిక్ట్ చేయకూడదు, ఫస్ట్ బేసిక్ తో. దీనికి నెక్స్ట్ బేసిక్స్ కూడా అప్లై చేయాలి. ఇప్పుడు కుజుడికి వేదకుడు బుధుడు అనుకుందాం డిఫాల్ట్ గా. వాళ్ళు కరాధిపతి కూడా బుధుడే అవుతా, ఇదే కుజుడి నుంచి 2వ ఇంట్లో కూర్చున్నాడు. సప్తమాధిపతి మళ్ళీ వెళ్ళి వ్యయంలో కూర్చున్నాడు. ఇప్పుడు ఇది మోస్ట్ డేంజర్. ఇప్పుడు ఇంకొద్దిగా బలంగా చెప్పొచ్చు మనం, ఇతనికి డ్యామేజ్ ఉంటుంది, స్పౌస్ కి డ్యామేజ్ ఉంటుంది. దోషం బాగా యాక్టివేట్ అయింది. అంటే ఒక ప్రిడిక్షన్ చేసేటప్పుడు మనం ఏంటి, ఎన్ని అప్లై చేస్తున్నాం? ఇందాక ఒకటి అప్లై చేస్తాం, ఈసారి కరాన్ని కూడా అప్లై చేస్తున్నాం. కరాధిపతి అవుతా, ఇతను శత్రువు అవుతా, మళ్ళీ పాచిక బోధకుల్ని డిస్టర్బ్ చేశాడు. కుజుడు ఎక్కడైతే శుభాన్ని ఇవ్వాలనుకుంటాడో ఆ శుభాన్ని డిస్టర్బ్ చేశాడు ఈయన. ఇప్పుడు ఒక పర్సన్ తీసుకుందాం మనం, కుజ నక్షత్రాలు తీసుకోండి, ధనిష్ట కానీ, మృగశిర కానీ, చిత్త కానీ తీసుకుందాం. ఇది కుజుడు యొక్క నక్షత్రాలు, అంతే కదా. చిత్తా ఉంది మనకి, ఆ? లేదు, అతను మృగశిరలో పుట్టాడు, కుజ నక్షత్రంలో, ధనిష్టలో పుట్టాడు, ఏదో నక్షత్రంలో పుట్టాడు. ఇప్పుడు నక్షత్రంలో పుట్టడం అంటే ఏంటి, చంద్రుడు అక్కడ కూర్చున్నాడు అని అర్థం. చంద్రుడు అక్కడ కూర్చున్నాడు, ఇతను ఆ నక్షత్రంలో పుట్టాడు, కుజ నక్షత్రం. కుజుడు ఇంకెక్కడో కూర్చున్నాడు, కుజుడు ఎక్కడో కూర్చున్నాడు అనుకుందాం. వాళ్ళది ఏదో ఒక లగ్నం అయింది. ఇన్ కేసు అతను ఒక మిథున లగ్నం అయింది అనుకో. ఇప్పుడు కుజుడి నుంచి 12వ భావంలో శుక్రుడు కూర్చున్నాడు. మిథున లగ్నం, శుక్రుడు. కుజుడు ఎక్కడో కూర్చున్నాడు 12 రాశుల్లో, 12వ భావంలో శుక్రుడు కూర్చున్నాడు. 12వ భావంలో శుక్రుడు కూర్చున్నాడు. పర్సన్ మిథున లగ్నంలో జన్మించాడు అనుకుంటే, 12వ భావం కుజుడికి ఏమైంది ఇక్కడ, వేదక వేదక స్థానం అయింది. ఈ శుక్రుడు ఎవరు, ఇతను పంచమాధిపతి, పూర్వ పుణ్యాధిపతి. కుజుడి నుంచి వేదకలో పడ్డాడు. ఇతను ఎక్కడ జన్మించాడంటే కుజ నక్షత్రంలో జన్మించాడు. ఇతని జన్మ ఇది. ఇతను ఖచ్చితంగా సంతానం వల్ల ఇబ్బంది పడతాడు, ఖచ్చితంగా పడతాడు. దాన్ని ఎవరు ఆపలేరు, ఏ ఆస్ట్రాలజర్ కూడా ఆపలేడు. సంతానం వల్ల పీడను అనుభవించాల్సింది.
లేదు ఒక విశాఖలో పుట్టాడు ఒక పర్సన్. ఒక పర్సన్ విశాఖలో పుట్టాడండి. విశాఖలో పుట్టంగానే మనకి అధిపతి ఎవరు ఇక్కడ? సతన్ బృహస్పతిగా. బృహస్పతికి మనకి ఎవరు కారక వేదకులు అంటే సూర్యుడు, శని ఇద్దరు ఇదయ్యారు. ఎవరు? శత్రుస్థానం. అందులో మనకి వేదక స్థానం బృహస్పతికి ఎవరు? 12వ భావం. ఇదే మిథున లగ్నం అనుకుందాం. అతను గురు నక్షత్రంలో పుట్టాడు. పునర్వసు పుట్టొచ్చు, విశాఖ పుట్టొచ్చు, లేదా పూర్వభాద్రలో పుట్టొచ్చు. ఇక్కడ ఇతనికి బృహస్పతి యాక్టివేట్ అయ్యాడు. ఇప్పుడు అతనికి 12వ భావంలో బుధుడు వెళ్ళి పడ్డాడు. ఖచ్చితంగా చెప్తే అతను తన ఆలోచనల వల్ల, తన మానసిక స్థితి వల్ల ఖచ్చితంగా కష్టాలు అనుభవిస్తాడు. తల్లి వల్ల ఎక్కువ అవమానాలు పొందుతాడు అని చెప్తాడు. గురుడికి 12వ భావంలో ఉన్నాడు బుధుడు. పేదల స్థానంలో గెలిపాడు, చతుర్థాధిపతి వెళ్ళాడు. ఇతను కర్మ. శుక్రుడేలు కూర్చున్నాడు. ఇతను పూర్వజన్మ కర్మ కూడా ఇతనికి యాక్టివేట్ అయిపోయింది. తల్లి సంతానం వల్ల ఇబ్బంది పడతాడు. పూర్వజన్మ అనేది ఒక పర్సన్ది ప్లస్ అవుతున్నాడా మైనస్ అవుతున్నాడా అని చూడాలి. వీళ్ళ పూర్వజన్మాధిపతి ఎవరైనా సరే, అర్థమైందా? శత్రువు అయితే, శత్రువు అయితే ఏం చేస్తాం? ఇప్పుడు సమ్ తులా లగ్నం తీసుకుందాం. విశాఖ నక్షత్రంలో పుట్టాడు ఒక పర్సన్. తులా లగ్నం విశాఖ నక్షత్రం అంతే, ఏమక్కర్లా. ఇతని జాతకానికి చతుర్థ పంచమాధిపతి భేదిస్తారు అని చెప్తారు. ఎందుకంటే గురుడికి ఎవరు? పాచిక వేదకులు శని సూర్యులు ఇద్దరు శత్రువు, వేధిస్తారు. ఇతను తులాలగ్నంలో పుట్టాడు. ఇది గుర్తుపెట్టుకోండి. విశాఖ గాని పునర్వస గాని పూర్వభాద్ర గాని జన్మ నక్షత్రమే. లగ్నాత్ చతుర్థ పంచమాధిపతి శని యోగకారకుడు. యాక్చువల్ గా మనం చెప్పుకుంటాం శని యోగకారకుడు అండి వీళ్ళకి అని. అండి వార్తలు స్టార్ట్ అవుతాయి ఆ శని ఎక్కడైనా ప్లేస్ అవనండి, మనకు అనవసరం. నేను అటు వెళ్ళిపోతా. ఆహా శని ఎక్కడైనా ప్లేస్ అవనండి. బై బర్త్ ఇద్దరి చేత వేధించబడతాడు, ఖచ్చితంగా వేధించబడతాడు. సంతానం చేత వేధించబడతాడు, మాతృమూర్తి చేత వేధించబడతాడు, గృహంలో సుఖం లేకుండా వేధించబడతాడు, జీవితంలో సుఖ సంతోషాలు దొరకట్లేదు, ఆనందం దొరకట్లేదని కూడా వేధించబడతాడు. ఇది పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకున్న కర్మ, అది ప్రారంభం. అది ఎందుకంటే ఒక పంచమ చతుర్థాధిపతి యోగకారకుడు అనుకునే శనే డిఫాల్ట్ గా ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి వేదకుడు. గృహ సుఖం ఉండదు ఖచ్చితంగా. ఫోర్త్ హౌస్ అంటే సుఖం, సంసార సుఖం, సెక్సువల్ రిలేషన్స్ ఇవన్నీ కష్టంగా ఉంటాయి. రెండు సంతానం, ఈ సంతానం పెద్ద అయినా కూడా వేధిస్తారు. ఇది వీళ్ళ ప్రారంభం అంతే. ఇంకా ఇన్ కేసు ఇదే శని ఇతర భావాల్లో పడ్డాడు గురువు నుంచి. ఇతర భావాలు మనకేంటి? బెస్ట్ భావాలు గురువు నుంచి చూసుకుంటే 6, 8 భావాలు. గురువు నుంచి శని 6లో కూర్చున్నా 8లో కూర్చున్నా కూడా మామూలుగా ఉండదు. ఇది ఖచ్చితంగా చతుర్ధారికి పంచమానికి సంబంధించి ఫిక్స్ అయిపోవాలి. కష్టాన్ని అనుభవిస్తాడు అని. వాళ్ళకి ఏదో అవుతుందని కష్టం, వాళ్ళకి ఏదో చేయాలని కష్టం, రేపొద్దున వాళ్ళు పెద్ద అయిన తర్వాత వీళ్ళు వేధిస్తాం కష్టం. ఇది ప్రారంభం. అది ఇట్లా ఒక మనిషి ఒక జన్మ నక్షత్రంలో పుట్టాడు అనగానే వీళ్ళ పూర్వకర్మ ఏదైనా సరే ఇన్ కేస్ ఏం పడిందని నేను పడింది. ఎందుకంటే అది మహాదోషం. అది అది కొంచెం డీప్ ప్రెడిక్షన్. అది ఈ వీడియో అర్థం కాకపోతే రికార్డింగ్ ఇస్తాం కాబట్టి మళ్ళీ అనండి జాగ్రత్త. అలాగే పాత క్లాస్ ఒకసారి మళ్ళీ అనండి. మీకు ఆల్రెడీ టైప్ చేసుకుని కూడా పెట్టాను మన గ్రూప్లో, అది ఒకసారి చెక్ చేయండి. జన్మ నక్షత్రం నుంచి వాళ్ళ యొక్క వేదకులు లగ్నాత్ ఏ భావాధిపతులు అయ్యారు. లేదు కర్మకాలి ఈ పంచమాధిపతి వెళ్ళి జన్మ నక్షత్రం నుంచి నక్షత్రాధిపతికి వేదక స్థానంలో పడ్డాడు, ఇబ్బంది. లేదు ఈ పంచమాధిపతి వెళ్ళి శుభస్థానాలు కాకుండా త్రిక భావాల్లో పడుతూ, చూడండి పూర్వకర్మ ఇది, త్రిక భావాల్లో పడుతున్నాడు పంచమాధిపతి. రెండు ఆ త్రిక భావాల్లో పడుతున్నాడు, జన్మ నక్షత్రం నుంచి మళ్ళీ పాచిక వేదాల్లోకి వెళ్ళాడు.
లేకపోతే లగ్నాధిపతి నుంచి పాచివేదల్లోకి వెళ్ళాడు పంచమాధిపతి. ఇది పూర్వ జన్మ నుంచి ఒకటి మానసికంగా తెచ్చుకున్న కష్టమా, రెండు భౌతికంగా వీళ్ళు కష్టపడతారు. ఒకటి మానసికంగా ఎన్నాడదా చెప్పుకున్నాం. ఈసారి లగ్నాధిపతి నుంచి పడితే, పంచమాధిపతి, చతుర్థాధిపతి, సప్తమాధిపతి పడితే బతికుండగా చంపేస్తారు వీళ్ళు. ఇది పూర్వజన్మలో వాళ్ళని హింసించారు, ఈ జన్మలో వీళ్ళు హింసను పడాల్సిందే, నో డౌట్. అంటే ఒక డీప్ ప్రిడిక్షన్ ఎలా చేయాలి అని. మనం పంచమాధిపతి యోగకారకుడు అనుకుంటాం, ఫస్ట్ లెవెల్ ప్రిడిక్షన్ అది. కోణాధిపతులు యోగకారకులు అనుకుంటాం, ఫస్ట్ లెవెల్ అంతే. అతను ప్లేస్మెంట్ని బట్టి, అతను త్రికభావాల్లో పడితే పూర్వ కర్మల వల్ల లేకపోతే రాబోయే మనం చేసే కర్మల వల్ల కష్టాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది అని ఒక రూల్ కోసం. రెండోది, వీళ్ళ వేదక స్థానాలకు ఏ భావాధిపతులు వెళ్ళారు, ఇలా ఈ వేద కారకుడు దేన్ని డిస్టర్బ్ చేస్తుంది. వీళ్ళ యొక్క దశాంతర దశల్లో ఖచ్చితమైన కష్టాలు వస్తాయి, దాన్ని మనం ఆపలేమండి. అందులో ఒక కుజుడు గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ రూల్ 1, కుజుడు అంటే ఏంటి? మనం ఏ పని చేయాలో మనకు ఒక ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీలు రెండు రకాలు ఉంటాయి కుజుడికి. ఒకటి పాజిటివ్ ఎనర్జీ, అన్నిటిని సాధిస్తాము. అంటే కుజుడు యొక్క పాచిక బోధకుల్లో మంచి లార్డ్స్ పడ్డారు. లగ్నాధిపతి పడ్డాడు, పంచమాధిపతి పడ్డాడు. అతను ఈ కుజుడికి వేదకుడు కాకుండా ఉండాలి. అంటే పంచమాధిపతి కానీ, లగ్నాధిపతి కానీ, లేకపోతే దశమాధిపతి కానీ బుధుడు కాకుండా కుజుడి నుంచి ఈ పాచికలో కానీ బోధకులో కానీ పడ్డాడు అనుకోండి, ఇతను దేహం అనేది ఆ సెక్టార్స్ లో సక్సెస్ఫుల్ గా ఎనర్జీగా పనిచేస్తుంది. అర్థమైందండి? లేదు, ఈ పంచమాధిపతి కానీ దశమాధిపతి కానీ కుజుడి నుంచి ఈ వేదక స్థానంలోకి వెళ్ళి పడ్డారు అనుకోండి, ఏ గ్రహమైనా బుధుడు కాకుండా, బుధుడు పడితే పర్లా, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇతను శత్రు వేదక స్థానాన్ని డిస్టర్బ్ చేస్తాడు కాబట్టి కష్టమే ఉండదు. బుధుడు కాకుండా ఇంకెవరైనా సరే, అర్థమైందా, ఈ దేహం ఆ భావం వల్ల, ఆ భావాధిపతి వల్ల, ఆ భావ కారకత్వాల వల్ల కష్టం అనుభవించింది అని. పంచమాధిపతి పడ్డాడు, కష్టం అనుభవించి. లేదు, కుజుడి నుంచి పంచమాధిపతి ద్వితీయంలో పడ్డాడు, కుజుడు దాటి పడ్డాడు. అర్థమైందా? అంటే వీళ్ళ దేహం ఈ ఫిఫ్త్ దగ్గర చాలా యాక్టివ్గా ఉంటుంది. అంటే ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, లెర్నింగ్, స్కూల్స్, ఇలా ఫిఫ్త్ కారకత్వాలు అన్నింటిలో ఇలాంటి చాలా ఎనర్జీగా ఉంటారు. ప్రేమ విషయాల్లో ఎనర్జీగా ఉంటారు. అంటే దేహం అప్పుడు ఏంటంటే బాగా సహకరిస్తుంది వీళ్ళకి. ఎంత రోగంలో ఉన్నా కూడా ఈ పాచకంలోకి పంచమాధిపతి వెళ్ళిపడితే కుజుడి నుంచి, ఆ టైంలో వాళ్ళ దేహం ఆటోమేటిక్గా పనిలో ఏంటంటే ఎనర్జీని తెచ్చుకుంటుంది. అంత సత్వం వీళ్ళకి వస్తుంది. ఆరా, విపరీతమైన ఆరా పెరిగిపోతున్నాడు. ఎందుకంటే ఈ పాచిక బోధకుల్లోకి ఆ భావాధిపతి పడ్డాడు, లేదా సప్తమాధిపతి పడ్డాడు పాచిక బోధకుల్లోకి కుజుడి నుంచి. ఇంకా రిలేషన్స్ లో కానీ, రిటైల్ సెక్షన్ లో కానీ, బిజినెస్ లో కానీ, స్పౌస్ దగ్గర కానీ చాలా యాక్టివ్గా ఉంటారు. దేహం సహకరిస్తుంది. అంటే ఎక్కడ సహకరిస్తుంది దేహం, ఎక్కడ సహకరించట్లేదు, ఎక్కడ మన దేహం పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది, ఎక్కడ డల్ అవుతుంది. కొన్ని మనుషుల గురించి విన్నాం అనుకోండి, ఇప్పుడు ఒక పర్సన్ బాగా యాక్టివ్గా ఉంటాడు, అర్థమైందా, ఈ 10th లాట్ వచ్చి కుజుడి నుంచి 12వ భావంలో పడ్డాడు, వేదక స్థానంలో. అంటే బుధుడు కాకుండా, బుధుడు డిఫాల్ట్ వేదకుడు కాబట్టి 12వ భావం వేదక స్థానం కాబట్టి, బుధుడు కాకుండా ఎవరు పడ్డాడు 12వ భావం? దశమాధిపతి పడ్డాడు. వీళ్ళ పైన అథారిటీ బాసు వస్తున్నాడు అని చెప్పాడు అనుకోండి, నీరసం అయిపోతాడు. అప్పుడు దాకా హుషారు మొత్తం ఎడిపోయితే తెలియదు, మనిషికి రోగం వచ్చినట్టు ఫీల్ అయిపోతాడు, దేహం సహకరించదు అసలు. అర్థమైందా? రెండోది, కుజుడు నెగిటివ్గా రియాక్ట్ అవుతాడు. కుజుడు నెగిటివ్ యాక్షన్స్ లోకి వెళ్ళిపోతాడు. ఇంకెక్కడ వాళ్ళు వస్తున్నారని తెలిస్తేనే పీడ. లేదు, తృతీయాధిపతి పడ్డాడు, వాళ్ళ కనిష్ట సోదర వర్గం కానీ, ఇరుగు పొరుగు కానీ ఏదైనా జర్నీ చేయాలా, షార్ట్ జర్నీ అంటే దేహం సహకరించదు. కుజుడు దేహాలాడ్డు, 12 వేదకం, 3వ భావాధిపతి పడ్డాడు, నీరసం అయిపోతాడు. జర్నీ చేయాలంటే, షార్ట్ జర్నీ చేయాలంటే అబ్బో, ఇక్కడి నుంచి ఒక 20 అడుగులు నడిస్తే ఒక చిల్లర కొట్టచ్చు అనుకో, ఈ 20 అడుగులు బండి మీద వెళ్దామా అనుకుంటాడు, లేదా ఎవరిని లిఫ్ట్ ఇస్తారా అనుకుంటాడు. 20 అడుగులకే దేహం సహకరించదు, ఎందుకంటే జర్నీ చేయడానికి. మిగిలిన విషయాలు అన్నింటిలో ఉండొచ్చు,
లేదా తమ్ముడు వస్తున్నాడు చెల్లి వస్తున్నాడు అనుకో, మళ్ళీ నీరసం అయిపోతాడు, ఏదో పోయినట్టు పోతాడు, గుండె మంద కొట్టుకుంటుంది, దేహం సహకరించదు. ఇంటర్నల్ కుజుడి యొక్క నెగిటివ్ ఎనర్జీస్, యాంగ్జైటీ, కోపం, చిరాకు ఎన్నో వస్తాయి వాళ్ళ ముఖంలో. లేదంటే వేద స్థానంలోకి వెళ్ళిపోయాడు కూడా బాగోదు కదా. వీళ్ళ దేహం అక్కడ వాళ్ళ సత్తువ ఎనర్జీ అనేది పనిచేయదు, ఇంకా నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఒక దేహాధిపతిని మనం సెంటర్ చేస్తే లగ్నాతు ఏ ఏ భావాధిపతులు మంచి స్థితుల్లో ఉంటారా, దేహాధిపతి నుంచి ఇబ్బందులు పడుతున్నారా? ఇన్ కేసు ఇబ్బందులు ఎప్పుడు పడుతున్నారు అంటే ఆ భావాధిపతుల యొక్క దశాంతర దశలు వస్తున్నప్పుడు ఈ దేహాన్ని ఖచ్చితంగా పీడించింది. 12వ భావంలో ఏ గ్రహాలు అయితే కుజుడి నుంచి పడతాయో వాళ్ళ అంతర్దశలు దేహాలు వచ్చినప్పుడు ఈ కుజుడి యొక్క తత్వం ఏదైతే ఉందో ఎన్ని ఏంటంటే ఇబ్బంది పడతాయి. కుజుడు భావాలు ఇబ్బంది పడతాయి, కుజుడు కారకత్వాలు ఇబ్బంది పడతాయి, ఖచ్చితంగా సఫర్ అవుతాం. ఇప్పుడు మనం ఆ వేద స్థానంలో ఉన్న గ్రహానికి రెమెడీ చేపిస్తాం. కుదిరి శక్తి కోసం దానికి రెమెడీ చేపిస్తాం. ఎందుకు చేపిస్తామంటే అది ఒక నెగిటివ్ కాస్మిక్ ఎనర్జీని ఈ శరీరం మీద ఇస్తుంది. ఆ గ్రహానికి సంబంధించిన హోమ శాంతులు చేపిస్తాం, ఖచ్చితంగా దానాలు చేపిస్తాం. ఈ కుజగ్రహానికి సంబంధించిన జపాలు చేపిస్తాం. కుజగ్రహానికి సంబంధించిన మంత్రధారణ చేపిస్తాం, బేదాక్ష మంత్రధారణ. ఆ గ్రహానికి వచ్చేసరికి దాన్ని కంట్రోల్ చేయడానికి చిన్న హోమం లాంటి గ్రహ శాంతి లాంటివి చేపిస్తాం. ఎందుకంటే 12లోకి కూర్చొని వేధిస్తున్నాడు, ఆ దశ వచ్చింది, ఈ దేహాన్ని పీడించింది ఖచ్చితంగా, దానికి ఏదో ఒక సమస్యను తెస్తుంది. అలాగే మరి మీరేంటంటే డిఫాల్ట్ గా ఒక కుజుడు చూడంగానే కుజుడు దేహకారకుడు, కుజుడు శక్తి, కుజుడు యొక్క ఎనర్జీ, కుజుడు యొక్క యాంగ్జైటీ, అతని లైఫ్ లో పాజిటివ్గా వెళ్తున్నాడా లేదా, కుజుడు అనగానే మన ఇది వివాహ సంబంధాల్లో కుజు దోషాన్ని సపరేట్ గా చూస్తాం మళ్ళీ. అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా, కుజు దోషాలు చూసేది. ఎందుకంటే కుజుడి నుంచి ఏ ఏ భావాలు ఎవరు పడుతున్నారు అన్నదిగా ఇంపార్టెంట్ మనకి. దోషాలు లెక్క చేస్తున్నప్పుడు మిగిలిన భావాధిపతులు కుజుని బలహీనం చేస్తున్నప్పుడు దాని మీద ఎఫెక్ట్ పడింది. అంతేగాని విడిగా కుజు దోషాన్ని మీరు ప్రెడిక్ట్ చేయమాకు, ఉంటుంది దోషం ఉంటుంది. మనకి బేసిక్స్ లో పరాశరి చెప్పారు, దాన్ని తీసేయమా. అది నిజంగా ఉంటుందా లేదా అనేది ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ కూడా తెలిసి ఉండాలి కాబట్టి మీరు. ఇంకా కుజుడు గురించి ఇంకా చాలా ఉంటాయి, ముందు ముందు మాట్లాడదాం. అదే కుజుగారకత్వం ప్రస్తుతానికి ఈ నేర్చుకోండి, ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఇంకా డీప్గా వెళ్దాం.